కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే నగరంలోని జగదాంబ జంక్షన్ దరి దండు బజార్ వద్ద ఏర్పాటు చేసిన దిల్సే హైదరాబాద్ హలీం షాప్ ను దక్షిణ నియోజకవర్గ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. గత 13 ఏళ్లుగా హలీం షాప్ నిర్వహణ చేస్తున్నారని అన్నారు. ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ అన్నారు. ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి చెందని రోజుల్లో ముస్లిం మత పెద్దలు నమాజ్, సాయంత్రం ఆహారం, భక్తి మార్గంలో ఆరోగ్యం పెంచే అలవాట్లు చేశారని కొనియాడారు. ముస్లిం సోదరులు సంపాదనలో కొంత భాగం పేదలకు దానాలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. స్థానిక 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకోటి నారాయణరావు మాట్లాడుతూ తన వార్డులో హలీం సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పౌష్టికాహారం అందజేసే క్రమంలో రంజాన్ మాసంలో హలీం సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హలీం సెంటర్ నిర్వాహకుడు జుబేర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా హలీం సెంటర్ నిర్వహణ, అందుబాటు ధరల్లో నాణ్యత కలిగిన ఆహారం అందజేస్తున్నామన్నారు. విశాఖలో తాము ఏటా హలీం సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇక్కడ మటన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ 600 రూపాయలు, స్మాల్ 180, మీడియం 350 రూపాయలు ఉంటుందన్నారు. అలాగే చికెన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ 350, స్మాల్ 120, మీడియం 200 రూపాయలు ఉంటుందన్నారు. ఇక కడ్డు కీర్ 50 రూపాయలు, హైదరాబాదీ మటన్ మర్గ్ 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం బిగిన్ అవుతున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. దిల్సే హైదరాబాదీ హలీం మన జుబేర్ గారి ఆధ్వర్యంలో అప్రయత్నంగా 13 ఏళ్ళ నుంచి వృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పెద్దలు దీన్ని ఓపెన్ చేస్తున్నారు. నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి 3వ సంవత్సరం నేను కూడా జుబేర్ భాయ్ హలీం సెంటర్కి రావటం. సో ఇంత అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. మనం చూడండి, ఇప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చెప్తున్నారు. సైన్స్ అసలు అభివృద్ధి చెందని టైంలో కూడా ఈ తాలూకా మత పెద్దలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే, ఈ మార్నింగ్ పలానా 4 o'clock 5 o'clock లోపు తినేయడం, ఇంకా హలీం సెంటర్ని నా వార్డులో ఓపెన్ చేయడం, జుబేర్ భాయ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క హలీం సెంటర్ అనేది మొత్తం అందరూ కూడా మంచి పౌష్టికాహారం అందించడం. నిజంగా హలీం భాయ్ 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క నా వార్డులో పెట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు తినే విధంగా మంచి పౌష్టికాహారం అందించడం ఈ రంజాన్ మాసంలో ముస్లిం పెద్దలందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసే మాసం. అలాంటి మాసంలోని మన జుబేర్ భాయ్ నా వార్డులో ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఈరోజు నా యొక్క హలీం సెంటర్కి విచ్చేసిన ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా యొక్క హలీం సెంటర్ని ఓపెన్ చేయడానికి గత 3 సంవత్సరాలుగా సీతంరాజు సుధాకర్ గారు తన యొక్క అమూల్యమైన చేతులతో ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా చాలామంది పెద్ద పెద్ద మహనీయులు, నాయకులు హలీం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హలీం సెంటర్ అనేది నాకన్నా ఎక్కువగా మా యొక్క సోదరులైన క్రైస్తవ హిందూ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. హైదరాబాద్ హలీం పెడతారా? ఆయనకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి మంచి కార్యక్రమం మన రంజాన్ నెలల, పవిత్రం ఉన్న నెలల మొత్తం అందరికీ సేవా కార్యక్రమం, అంటే మీది వ్యాపారం కాదు సేవా కార్యక్రమం అంటారని దాన్ని ఆ సేవా కార్యక్రమం చేస్తాను. కాబట్టి ఎందుకంటే అది హలీం తింటే మనసుకి డైజెషన్ అవుద్ది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ అలాంటి ఏ జబ్బు లేకుండా ఉంటుంది. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి పూర్వకాలం నుంచి ఇది ముందు నుంచి జరుగుతున్నాయి. ఈయన మాత్రం ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మెదరమెట్ల సభకి 50 నియోజకవర్గాల ప్రజల అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదరమెట్లలో అబద్ధాల విషయం వెదజల్లారన్నారు. వేలాది మందిని పిలిచి సౌకర్యాలు చేయలేదన్నారు. సభకి 50 నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారని చెప్పారు. గాజువాక నుంచి కూడా తరలించారు. ఒక్కో బస్సుకి 2 లక్షలు ఖర్చు చేశారన్నారు. మొన్న పిసినికాడులో ఒకరు మృతి చెందగా నిన్న మెదరమెట్లలో ఒకరు. సభ పెట్టిన ప్రతి చోట ఒకరు ప్రాణం తీస్తున్నారన్నారు. కల్తీ మద్యంతో 35,000 మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు అన్నారు. దగా డిఎస్సి చేశారన్నారు. మరి మెదరమెట్లలో 99% హామీలు అమలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. వారంలో సిపిఎస్ రద్దు అని ఉద్యోగులతో ఆట్లాడుకున్నారు అని ఎద్దేవా చేశారు. జగన్ విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారన్నారు. చంద్రబాబు సోలార్ విద్యుత్ని ప్రోత్సహించారని సూచించారు. జగన్ 19.50 పైసలకు పెంచారని, ఇసుక ధరను పెంచేశారని, భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, అమ్మ ఒడిని కుదించారని, రైతు భరోసా సహాయం తగ్గించేశారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు మింగేశారన్నారు. పేదలు, యువత, ఉద్యోగులతో, అంగన్వాడీ కార్యకర్తలతో ఆడుకున్నారన్నారు. అందుకే ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. సిద్ధం సభ పెడితే జాతీయ రహదారి రాకపోకలు అడ్డుకున్నారని, ఎంతో మంది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న మేదరమెట్లో జరిగినటువంటి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల విషయం జల్లుతూ ఆయన ప్రసంగం చేసిన దాన్ని ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 99.9% ఏదో మేము హామీలన్నీ కూడా నెరవేర్చేసాము అని అబద్ధాలు చెప్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలా దారుణం ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా అంతమందిని పిలిచిన తర్వాత అక్కడ సరిగ్గా ఏర్పాట్లు చేయలేక ఒకరు చనిపోవడం జరిగింది. అక్కడ సరైన మెడికల్ సపోర్ట్ ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే మొత్తం అంతా కూడా అక్కడ ఘోషిస్తున్నాయి, మొత్తం మీడియా అంతా కూడా. చలో వాళ్ళు ఏర్పాట్ల లోపం అనుకుందాం. అలాగే ఆ జనాన్ని సుమారు 50 నియోజకవర్గాల నుంచి 6 జిల్లాల నుంచి వీళ్ళు జనం తరలించారు. ఏదో గొప్ప కార్యక్రమం కూడా చెప్పుకుంటున్నారు. నేను చెప్పాలంటే అంటే సిద్ధం సభకి నాకు తెలిసి ఇటు పార్వతీపురం నుంచి కూడా వెళ్ళారు, ఉత్తరాంధ్ర నుంచి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే టీడీపీ జనసేన అభ్యర్థి అయిన పెతకంశెట్టి గణబాబు 57వ వార్డులో ప్రచారం చేయడం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మరియు ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 57వ వార్డులో గల సుభాష్ నగర్, తుమ్మడిపాలెం, గౌరీనగర్, శ్రీరామ్ నగర్, సిద్ధార్థ నగర్, భవానీ గార్డెన్స్ మరియు గణేష్ నగర్ ప్రాంతాల్లో విశేష స్పందన లభించింది. అడుగడుగున మహిళలు హారతులతో ఇచ్చి పశ్చిమ గణబాబు గారి గెలుపు దిశగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో 57వ వార్డు టీడీపీ అధ్యక్షులు పెంటకోట అజయబాబు, జనసేన అధ్యక్షులు కాళ్ల మణిప్రసాద్, 56వ వార్డు కార్పొరేటర్ సరగడం రాజశేఖర్, 53వ వార్డు టీడీపీ అధ్యక్షులు పొలమర్శెట్టి శ్రీనివాసరావు, 52వ వార్డు జనసేన అధ్యక్షులు సాయి ప్రకాష్, టీడీపీ నాయకులు వైటీఆర్, పెంటకోట త్రినాథరావు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. జనసేన జై తెలుగుదేశం. మన గుర్తు
విశాఖ ఉత్తర నియోజకవర్గ అక్కైపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి ఆటో కార్మికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికుల కోసం పాదయాత్రలో ఆటో కార్మికుల కష్టాలు చూసి ప్రతి ఆటో కార్మికుడు ప్రతి సంవత్సరం వాహన మిత్ర అనే పదం తీసుకొచ్చి వారికి చేదోడుగా నిలుస్తున్నారన్నారు. త్వరలో విశాఖను రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయబోతున్నారని, దీనివల్ల విశాఖలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా ఆటో కార్మికులందరికీ ఎక్కువ ఉపాధి లభిస్తుందని చెప్పారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు. అనంతరం ఆటో కార్మికుల కోసం పండగ వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జీవీఎంసీ ఫ్లో లీడర్ బానాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లో లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, సారిపల్లి గోవింద్, ఆళ్ల లీలావతి శ్రీనివాస్, రెయ్యి వెంకటరమణ, కేవీఎన్ శశికళ, మండల అధ్యక్షులు కృష్ణారావు మాస్టర్, జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్, కర్రీ మురళీ కృష్ణారెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ పీల వెంకటలక్ష్మి, నీలి రవి, డైరెక్టర్ నూకరాజు, రాయుడు శ్రీను, ఎన్ రవికుమార్, దిడ్డి రమేష్, బొడ్డెట్టి కిరణ్, హబీబ్ మరియు ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో జీవితాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే అని చెప్పారు. దానికి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, రాజుగారు చెప్పింది గతంలో ఏంటి, సపోజ్ ఇక్కడ పెన్ స్కూల్ ఉంది, అక్కయ్యపాలెం, పోలక్స్ ఉంది, విశాఖ వ్యాలీ ఉంది, పెంపిణీ ఉంది. మీ అందరికీ స్కూళ్ళు బాగా తెలుసు, మాకంటే ఎక్కువ ఎక్కడున్నాయి. కానీ ఆ స్కూల్కి కోటా ఉంటుంది. కోటా 5% 10% కోటా ఉంటుంది. ఏమని తెల్ల కార్డు ఉన్న వాళ్ళ వ్యక్తులకి, వాళ్ళ తాలూకా పిల్లలకి 100% ఇవ్వాల్సిందే అని మొన్నటి వరకు ఎవరు బయటకు ఆ పేపర్ తీయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పేపర్ తీసారు బయటికి. అది ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు చెల్లిపోయాక ఇప్పుడు ఏవైతే అపాయింట్మెంట్ అదే జాయినింగ్స్ ఉంటాయో, మీ మనవలు అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఫస్ట్ స్టాండర్డ్ 1వ తరగతిలో జాయిన్ చేయాలి. 1వ తరగతి జాయిన్ అయితే ఆ స్కూల్లోని 10వ తరగతి వరకు ఉన్నా లేదా 12వ తరగతి వరకు ఉన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ అది ఒకటి అందరూ చూసుకొని, మీకు ఏమైనా ఇలాంటి ఇంట్లో అప్లై చేయాలంటే రాజుగారి ఆఫీస్ దగ్గర నాయుడు లేదా వెంకటరావు గారు మాట్లాడాల్సి కూర్చున్నాం. అలాగే కొండబాబు గారి నేరుగా రావాల్సిన కూర్చున్నాం. కొండబాబు అంటే గత ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇక్కడున్న బాధలు చూశారు. ఎందుకంటే ఈ నగరంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అద్దెలకు పిల్లల చదువులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆటో కార్మికులకు 15,000 ఇస్తే చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజు వరకు ఆటో కార్మికులు డబ్బులు ఎందుకని చెప్పేసి తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆటే ఉంది, బండి మీద తోలుకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు సోమరపోతులు తయారు చేస్తారు. ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలన్న ఆలోచనతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెడితే, ఈరోజు గతంలో అయితే ఆటో కార్మికుల మీద ఆర్టీఓ దాడులు చూసాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళ దాడులు లేకుండా, ఎందుకంటే బండికి అన్ని కూడా పక్కాగా ఏదైతే ఉన్న ఇన్సూరెన్స్ అన్ని కూడా ప్రభుత్వం కట్టించే విధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఏర్పాటు చేయడంలో మన ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి మీదకి ఎలా వస్తున్నారో మీరు అందరూ గమనించండి. ఇస్తే ఈ రోజు ఇంతమంది కుట్ర బండి గుంపులుగా వస్తే వాళ్ళకి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి, మీరు ఓటు ద్వారా సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటూ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఏ పథకాల ద్వారా కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఆటో కార్మికులు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, మహిళలు కానీ కష్టాలు కడతీర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసి ఆయన ఆ రోజు నవరత్నాలు రూపొందించడం జరిగింది. ఆ నవరత్నాల రూపకల్పనలో కల్పించే విషయంలో కూడా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీలు మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఈ మేనిఫెస్టోని ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తాను. ఆ మతాల ద్వారా గ్రంథాలకి ఎంతైతే విలువనిస్తారో అంతే విలువనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మాణం కోసం నేను పాటుపడతానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన మొట్టమొదటి సంతకం గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండితేనే కానీ వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. దాన్ని 65 సంవత్సరాల నుంచి కూడా వృద్ధాప్య పెన్షన్ వర్తించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి 2,250 నుంచి 3,000 వరకు కూడా 4 సంవత్సరాల కాలంలో వృద్ధాప్య పెన్షన్ పెంచుతానని మాట్లాడడం జరిగింది.
అవ్వాతాత వృద్ధాప్య పెన్షన్ దగ్గర నుంచి ఈరోజు కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ వరకు కూడా ఎక్కడ కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ కూడా ఎలాంటి వివక్ష లేకుండా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందుకే అందరూ కూడా చెప్తారు లక్ష్మీదేవికి స్థిరత్వం ఉండదు. రేపు మీ పిల్లలకి ఒక 10,000 1,00,000 ఒక బంగారం కొలుసో లేకపోతే ఇంకొక కారు కొనిస్తే దానికి స్థిరత్వం ఉండదు. స్థిరత్వం ఉండేది చదువు మాత్రమే. మనం పేదరికాన్ని నిర్మూలించాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యం. అది విద్య ద్వారా మాత్రమే సాధ్యం. గత ప్రభుత్వ హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు విద్యని వ్యాపారం చేసి నారాయణ సంస్థ చైతన్య లాంటి సంస్థలకి బినామీలుగా పెట్టుకుని నారాయణ డిప్యూటీ సీఎం చేసి విద్యని వ్యాపారం చేసి ఈ రోజు పేదవాడికి విద్యని భారం చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి అనే నిదానంతో ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. డాక్టర్ అంబేద్కర్ సందేశ్ యాత్రలో భాగంగా రాజ్యాధికారం సాధన ద్వారానే దళిత జాతులు విముక్తి చెందుతారని దళిత బహుజన పార్టీ డీబీపీ వ్యవస్థాపక అధ్యక్షులు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ తెలిపారు. డీబీపీ ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ నాయకులు ఘన నివాళి అర్పించడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ, నరేంద్ర మోడీ మాఫియా వర్గం కుట్రకు పూనుకున్నారని, బీజేపీ రాజకీయ మాఫియా వర్గంను, రాజ్యాంగంను, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని అన్నారు. దోపిడీ కులాల పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించకపోతే దళిత బహుజన జాతులకు భవిష్యత్ ఉండదని, బానిసత్వం తప్పదని కృష్ణస్వరూప్ పిలుపిచ్చారు. ఆత్మగౌరవం, సోషల్ జస్టిస్ రక్షణ కోసం దళిత బహుజన పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు బార్న రమేష్, సిటీ కన్వీనర్ కోనా శంకర్, పార్టీ లీగల్ సెల్ సిటీ చైర్మన్ పీతల కొండలరావు, పార్టీ సిటీ జాయింట్ కన్వీనర్ కోనాడ సంతోష్ కుమార్, పార్టీ పాస్టర్స్ ఫెలోషిప్ సెల్ సిటీ కన్వీనర్ సత్యానంద్, నాయకులు టి త్రినాథ్, మంగా తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్ అండి. నా పేరు బాణ రమేష్, న్యాయవాది. రానున్న ఎన్నికల్లో దళిత బహుజనులందరూ కూడాను వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలంటే దోపిడీ దొంగల పార్టీల్ని రానున్న ఎన్నికల్లో ఓడించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుని ఆయుధం ద్వారా బుద్ధి చెప్పి దళిత బహుజన ప్రజలందరూ కూడాను దళిత బహుజన పార్టీ అభ్యర్థుల్ని బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. జై భీమ్. దక్షిణలో విశిష్టమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, వైసీపీ వార్డు అధ్యక్షుడు మాసిపోగు రాజు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ సాంప్రదాయ ప్రకారం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను సాదరంగా ఆహ్వానించి సాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి పూలమాల వేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ను ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకట నరసింహరావుతో పాటు సభ్యులు ఉమామహేశ్వరరావు, పి కనకమాలక్ష్మి, ఎన్ ఆదిలక్ష్మి, ఎం కనకమాలక్ష్మి, కె జయంతి, పి లక్ష్మణరావు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆలయాన్ని మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మరో 30 ఏళ్ల వరకు సీఎంగా ఉండాలని, విఘ్నేశ్వర స్వామిని వేడుకోవాలని సూచించారు. దేవుడు మనిషి రూపంలోనే సహాయం అందిస్తారని, ఆ సాయమే మన జగనన్నని వాసుపల్లి అన్నారు. దక్షిణంలో వైసీపీ జెండా ఎగురవేసి జగనన్నకు బహుమతిగా అందజేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాసిపోగు మేరీ జోన్స్, అలాగే మాసిపోగు రాజు గారికి, పెద్దలు శ్రీమతి కొలి సింహాచలం గారు, కంపంచంప చైర్ గారు, మండల ప్రెసిడెంట్ గారు, పెద్దలు వాసు గారు, మండల ప్రెసిడెంట్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, చైర్మన్ గారు, దిలీప్ గారు, ఆంజనేయ స్వామి టెంపుల్, ఈ వార్డు ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు ఈ వార్డులోని. అలాగే రమణి గారు, ట్రస్ట్ బోర్డు మెంబరు, గడియం ప్రసాద్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రమణ సత్యం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.
నాయక్ బ్రాహ్మణ్ శ్రీనాథ్ గారి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా మన 35వ వార్డు అధ్యక్షులు పెద్దలు శ్రీ కనకారెడ్డి గారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విష్ణు గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే దేవరాజు గారు సీనియర్ నాయకులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తమ్మినేని వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మన జైభీమ్ శ్యామ్ వారికి ధన్యవాదాలు. అందరికీ ప్రత్యేకంగా సాగర్ వారికి కూడా మరి జేఎన్ చౌల్ట్రీకి ఏకగ్రీయంగా తీర్మానం చేసి అధ్యక్ష పదవిలో కూర్చోబెడుతున్నాము మేము. జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్ 1 దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లమాల అప్పారావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలని, ఆడవాళ్లు చదువుకోవాలని పోరాటం చేసిన వ్యక్తి. దళిత సేన పోరాటం సామాజిక న్యాయం దళిత సేన జయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగరాజు దళిత సేన సిటీ వైస్ ప్రెసిడెంట్, ఝాన్సీరాణి సిటీ సెక్రటరీ, భైరవమూర్తి వైస్ ప్రెసిడెంట్, రామ్జీ అభ్యుదయ సంఘం, బొత్స అప్పారావు సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. పిల్లల చదువు కోసం పోరాడిన మహాన్ భావురాలు సావిత్రిబాయి పూలే. మదర్ సావిత్రిబాయి పూలే ద రియల్ గాడ్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ ఇండియన్ ఫీమేల్ టీచర్, social reformer and Marathi poet. She together with her husband Jyotiba Phule did remarkable work in the field of women rights and education. సావిత్రిబాయి పూలే మాత సావిత్రిబాయి పూలే గారు 127వ వర్ధంతి సందర్భంగా మా మిత్రులు పెద్దలు మా గౌరవోద్యుక్తులైనటువంటి గొల్లమాల అప్పారావు గారు ఇక్కడ ఆ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారికి ముఖ్యంగా వందనాలు తెలియపరుచుకుంటూ జైభీములు తెలియపరుస్తున్నాను. సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిని. ఎందుకంటే ఆవిడ మరి ఈ భారతదేశంలో స్త్రీలకు విద్యా భిక్ష పెట్టడానికి నడుం బిగించి ఆవిడ మీద అనేకమైన ఒత్తిళ్ళు వచ్చినా చదువు చెప్పడానికి వీల్లేదని ఆవిడ కొట్టినా, ఆవిడ బట్టలు సించినప్పుడు కూడా పట్టుదల వదలకుండా తన భర్త ఏ విధంగా చదువుకు ప్రాధాన్యత ఇచ్చారో ఆ విధంగా సావిత్రిబాయి పూలే మరి మొట్టమొదటి పాఠశాలలు స్థాపించి స్త్రీలకు విద్య నేర్పించారు. ఆవిడ మాతా సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్, మాతా సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్. జీవీఎంసీ మధురవాడ జోన్ 8వ వార్డులో జగనన్న ఆసరా చెక్కులను ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉండి కుటుంబ పోషణ భారమై ఇబ్బంది పడుతున్న మహిళలకు జగనన్న ఆసరా పథకం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి మీ అందరూ కూడా ఏమ్మా డబ్బులు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? డైరెక్ట్గా సార్ పట్టణం వస్తే మీ బ్యాంక్ అకౌంట్లో పడింది. పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చి ఓటు అడిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ అన్నారు. జీవీఎంసీ మధురవాడ జోన్లో వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవంతి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరూ కూడా దారిద్ర్యానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్ అందించారన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలందరూ సంఘటితంగా కలిసి పనిచేసి భీమిలిలో తన ఎమ్మెల్యే రాష్ట్రంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యువజన విభాగం నాయకులు నందీష్, 8వ వార్డు కార్పొరేటర్ అప్పారావు, స్థానిక 5, 6, 7 వార్డుల ఇన్ఛార్జీలు పోతిన హనుమంతరావు, అప్పలరాజు, పోతిన శ్రీనివాసరావు, సింహాచల ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, ఎస్సీ నాయకులు సింహాద్రి కనకరాజు, మొజ్జాడ రమణమూర్తి, మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జేఎస్ రెడ్డి, గోపి, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన 24/7 ఆయనకి కూడా ఉండేది, మనకి 24/7. ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, ఆయనకి రాజకీయం ఉంది. కానీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. నేను ఆయన పరిచయం కాకపోతే నేను చాలా కష్టపడిపోతున్నా, చాలా ఇదైపోతా ఉంటున్నాను. కానీ ఆయనతో చూసిన తర్వాత నేను కూడా అసలు మన నథింగ్ ఆయన ముందు కష్టపడటంలో ఎక్కడా కూడా హాలిడే లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు.
ఆయనకి అర్జునుడు పక్షి కనిపించినట్టు ఆయనకి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. లాంగ్ ఈవినింగ్ అవ్వాలి, ఇద్దరు రిలాక్స్ అవ్వాలి, అలా ఏముండదు. ఆయన ఎంతసేపు పని పని పని, ప్రజలకు ఎలా మంచి చేయాలి అన్నది. కాబట్టి 5 సంవత్సరాలు హ్యాపీగా మనందరం ఎంజాయ్ చేస్తాం. 5 సంవత్సరాలు కష్టపడ్డాం అందరం. మరి తప్పనిసరిగా ఈ ఒక్క 50 రోజులు కూడా లేదు. బుధవారం గురువారం ఎలక్షన్ కూడా వస్తుంది. బుధవారం గురువారం వస్తే 1 month ఎలక్షన్ అయిపోతుంది. April 15th or 16th ఎలక్షన్ అంటే నెల కరెక్ట్గా 30 రోజులు. సో 30 రోజులు 2 రోజుల ముందు ప్రచారం బంద్ చేయాలి అలాగే. అంటే 25 రోజులు మనకి కాదనుకుని పక్కన పెట్టి మీకు అందరికీ చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు, కుటుంబాలు అందరికీ ఉన్నాయి. ఒక 25 రోజులు జగన్ గారి కోసం, నా కోసం, పార్టీ కోసం కష్టపడండి. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. పబ్లిక్ మాత్రం అందరూ ఓట్లు వేస్తే 170 వచ్చేస్తాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం 3వ జోన్ పరిధి స్థానిక జీవీఎంసీ 17వ వార్డు శివాజీపాలెంలో నూతనంగా అభివృద్ధి చేసిన శివాజీ పార్కును నగరి మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి, విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎంవివి సత్యనారాయణ సోమవారం ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. జీవీఎంసీ నిధులు 1,153,00,000 రూపాయల జీవీఎంసీ నిధులతో నూతనంగా ఆధునీకరణ చేసిన పనులను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా శివాజీ పార్కులో ఎన్నో ఏళ్లుగా ప్రాంతవాసులకు కనువిందుగా మారిన పార్క్ వాటర్ ఫౌంటైన్, విద్యుత్ లైటింగ్ను ఇరువైపులా ఏర్పాటు చేసినట్లు ఎంవివి తెలిపారు. విశాఖ ప్రాంతాల నుంచే కాకుండా విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూడా ఎన్నో పార్కులు ఆధునీకరణ చేపట్టామని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య నాగరాజు, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ పీలా ప్రేమ్ కరీన్, నండూరి సుబ్రహ్మణ్యం, నీలారెడ్డి, జోషిల, సత్యవతి, లవన్, వరహాలు, సీతారాం రెడ్డి, చంద్రిక, దానేష్, జీవీఎంసీ సిబ్బంది, గ్రామ పెద్దలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కన్వీనర్లు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్డ్ ఈస్ట్ మన పార్లమెంటు సభ్యులు, ఈస్ట్ సమన్వయకర్త అయిన ఎంవివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య గారు 17వ వార్డులో ఈరోజు శివాజీ పార్క్ని రినోవేషన్ వర్క్ చేసి 1,53,00,000తో ఈరోజు మనం పార్క్ని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ వాటర్ ఫౌంటైన్, శివాజీ విగ్రహంతో పాటు వాటర్ ఫౌంటైన్ అన్నది ఈ శివాజీ పార్క్లో ఒక ప్రత్యేకమైనది. శివాజీ పార్క్ అంటే మన ఇక్కడ ఈస్ట్లో చాలా పెద్ద పార్కు. దాన్ని ఇంకా మరింత అందంగా చేకూర్చి ఈరోజు జీవీఎంసీ ఆధ్వర్యంలో 1,53,00,000తో రినోవేషన్ వర్క్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే మనము టోటల్గా విశాఖపట్నం మొత్తానికి చూసుకుంటే అన్ని జోన్స్ల్లో కూడా ఎక్కువ ప్రయారిటీ పార్క్స్కే ఇచ్చాము. దాంట్లో మనము 146 పార్కులని ఇప్పటివరకు అభివృద్ధి చేసాము. అందులో థీమ్ పార్క్స్ అని, డిఫరెంట్ పార్క్స్, సీతాకోక చిలుక పార్క్ అని, ఇలాంటివి చాలా పార్క్స్ మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు శివాజీ పార్క్ని రినోవేషన్ చేసి ప్రజలకి తీసుకురావడం చాలా సంతోషకరం. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణానికి ఇచ్చిన ప్రయారిటీ. అలాగే అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కువగా పార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలనే మాకు సూచనలు ఇవ్వడంతో ఈరోజు శివాజీ పార్క్ని ఇంత బాగా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వారంలో జాబ్స్ పర్పస్, అలాగే ఉద్యోగ రీత్యా ఇంకా ఏదైనా కావచ్చు, బాగా అన్ని విషయాల్లో వారం అంతా గడిపిన ప్రజలు చాలా వాళ్ళకి సేద తీరడానికి ఇలాంటి పార్క్స్ చాలా బాగుంటాయి. అలాగే సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసము, పిల్లలకి ఆడుకోవడానికి ఇదంతా కూడా 1,53,00,000తో మనము ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. దీన్ని అంతా కూడా ప్రజలందరూ కూడా ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.